ఏసీ కర్వ్ దగ్గర ఈ ఏసీ కర్వ్ దగ్గర సిస్టమ్ అనేది ఎలా యాక్ట్ చేసిందో చూసాం. ఏసీ కర్వ్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేసింది? యూనివేరియంట్గా యాక్ట్ చేసింది. నెక్స్ట్ సిడిఈ కర్వ్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేసిందో చూద్దాం. ఓకే, అట్ సిడిఈ కర్వ్, సిడిఈ కర్వ్ దగ్గర మనం ఇక్కడ కూడా కండెన్స్డ్ ఫేజ్ రూల్నే మనం అప్లై చేయాలి. సిడిఈ కర్వ్ దగ్గర కూడా కండెన్స్డ్ ఫేజ్ రూల్ని అప్లై చేయాలి. దట్ ఈస్ F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఓకే, సిడిఈ కర్వ్ దగ్గర నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంతో చూద్దాం, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంతో కూడా చూద్దాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇక్కడ చూడండి. సిడిఈ కర్వ్ దగ్గర కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? సాలిడ్ సిల్వర్ ఉంటుంది, సాలిడ్ లెడ్ కూడా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. నెంబర్ ఆఫ్ ఫేజెస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫేజెస్ సాలిడ్, మెగ్నీషియం, జింక్, లిక్విడ్. అంటే సాలిడ్ ఉంది, లిక్విడ్ కూడా ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసి 2. కాంపోనెంట్స్ 2 ఏమో, ఫేజెస్ కూడా 2 సిడిఈ కర్వ్ దగ్గర. ఇప్పుడు ఎఫ్ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది? యూనివేరియంట్. ఏసీ కర్వ్ దగ్గర సిస్టమ్ యూనివేరియంట్ లాగే యాక్ట్ చేసింది. సిడిఈ కర్వ్ దగ్గర కూడా సిస్టమ్ ఎలా యాక్ట్ చేసింది? యూనివేరియంట్ లాగే యాక్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఏసీ కర్వ్ కంప్లీట్ అయిపోయింది, సిడిఈ కర్వ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈబీ కర్వ్ ఆర్ బిఈ కర్వ్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. బిఈ కర్వ్. సో అట్ కర్వ్ బిఈ, at BE curve, F is equal to degrees of freedom, F is equal to C minus P plus 1. So F is equal to, F ని క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు C తెలియాలి. సో C is equal to P is equal to, C ఎంత ఇక్కడ చూద్దాం. ఈ బిఈ కర్వ్ దగ్గర నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి జింక్ ఉంది, సాలిడ్ జింక్ ఉంది, సాలిడ్ సిల్వర్ కూడా ఉంది. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ చూడండి. సాలిడ్ జింక్కి సాలిడ్ మెగ్నీషియం వచ్చి యాడ్ అవుతుంది, అంటే అది లిక్విడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫేజెస్ వచ్చేసి 2. అది సాలిడ్ ఒకటి, లిక్విడ్ ఒకటి. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ P ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు Fని క్యాలిక్యులేట్ చేద్దాం. సో F ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. ఈ 2 క్యాన్సిల్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు 1. F1 అయితే దాన్ని మనం ఏమంటాం? యూనివేరియంట్. సో F1 అయింది కాబట్టి దాన్ని ఏమంటామమ్మా? ఇట్ ఈజ్ ఏ యూనివేరియంట్లా యాక్ట్ చేస్తుంది. ఏసీ కర్వ్ దగ్గర యూనివేరియంట్ వచ్చింది, సిడిఈ కర్వ్ దగ్గర యూనివేరియంట్గానే యాక్ట్ చేసింది, బిఈ కర్వ్ దగ్గర కూడా యూనివేరియంట్ లాగే యాక్ట్ చేసింది. నెక్స్ట్ యుటెక్టిక్ పాయింట్స్ అనేటువంటి సి అండ్ ఈ, సి అండ్ ఈ వీటి దగ్గర సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే, at eutectic point C, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మనం కండెన్సర్ ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేయాలి. సో F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఈ యుటెక్టిక్ పాయింట్ దగ్గర C ఎంతో చూద్దాం, P ఎంతో చూద్దాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2A అవుతాయి, ఎందుకంటే సాలిడ్ సిల్వర్కి సాలిడ్ మెగ్నీషియంకి సాలిడ్ జింక్ వచ్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. ఫేజెస్ వచ్చేసి యుటెక్టిక్ పాయింట్ దగ్గర 3 ఫేజెస్ ఉంటాయి. సాలిడ్ సిల్వర్ ఆర్ సాలిడ్ మెగ్నీషియం, రెండు కలవగా వచ్చిన సాలిడ్ మెగ్నీషియం జింకు,
లిక్విడ్. ఓకే, సో యుటెక్టిక్ పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసి 3. ఇప్పుడు ఎఫ్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ప్లస్ 1. 3 మైనస్ 3 అంటే 0. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. యుటెక్టిక్ పాయింట్ సి దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇన్వేరియంట్ ఆర్ అన్వేరియంట్. యుటెక్టిక్ పాయింట్ దగ్గర సిస్టమ్ అలా యాక్ట్ చేస్తుందమ్మా, ఇన్వేరియంట్ ఆర్ అన్వేరియంట్ అలా యాక్ట్ చేస్తుంది అనమాట. యుటెక్టిక్ పాయింట్ దగ్గర సిస్టమ్ అనేది ఇన్వేరియంట్లా యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక యుటెక్టిక్ పాయింట్ కూడా మనకు ఉంది, అదే వచ్చేసి సిస్టంలో ఈ. ఆ యుటెక్టిక్ పాయింట్ వచ్చేసి ఈ. ఆ ఈ దగ్గర సిస్టమ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అట్ యుటెక్టిక్ పాయింట్ ఈ, ఇక్కడ కూడా రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఇక్కడ సి ఎంతో చూస్తున్నాను, పి ఎంతో చూస్తున్నాను. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి ఎప్పుడు ఎంత అవుతాయి? 2a అవుతాయి. సాలిడ్ సిల్వర్, సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్. సో 2 ఫేజెస్ యుటెక్టిక్ పాయింట్ దగ్గర 3 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్ అండ్ సాలిడ్ మెగ్నీషియం జింక్ లిక్విడ్ 3 ఫేజెస్లు ఉంటాయి. సో యుటెక్టిక్ పాయింట్ ఈ దగ్గర ఫేజెస్ వచ్చేసి 3. ఇప్పుడు ఎఫ్ని చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ప్లస్ 1. 3 మైనస్ 3 అంటే 0. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ 0 అయితే దాన్ని ఏమన్నాం? ఇన్వేరియంట్ అన్నాం. ఇన్వేరియంట్ అంటే యుటెక్టిక్ పాయింట్ సి దగ్గర సిస్టమ్ ఇన్వేరియంట్ అయింది, యుటెక్టిక్ పాయింట్ ఈ దగ్గర కూడా సిస్టమ్ ఇన్వేరియంట్ అయింది. కర్వ్స్ దగ్గర ఏమైంది? కర్వ్స్ ఏసీ దగ్గర ఏమో యూనివేరియంట్ అయింది, కర్వ్ సిడిఈ దగ్గరేమో యూనివేరియంట్ అయింది, కర్వ్ ఈబీ దగ్గరేమో యూనివేరియంట్ అయింది. కర్వ్స్ దగ్గరేమో యూనివేరియంట్ లాగా సిస్టమ్ యాక్ట్ చేసింది. అది యుటెక్టిక్ పాయింట్స్ దగ్గరేమో సిస్టమ్ అనేది ఇన్వేరియంట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏరియాస్. ఈ జింక్ మెగ్నీషియం సిస్టంలో 2 ఏరియాస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. జింక్ మెగ్నీషియం సిస్టంలో మనకి ఎన్ని ఏరియాస్ ఉన్నాయమ్మా? 2 ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ వచ్చేసి ఫస్ట్ ఏరియా ఏసిడిఈబి. ఏరియా వచ్చేసి ఏసిడిఈబి. ఇక్కడ అంతా ఏముంటుంది? ఈ ఏసిడిఈబి ఏరియాలో అంతా కూడా లిక్విడే ఉంటుంది. అంతా కూడా మనకి ఏముంది? లిక్విడే ఉంది. సో ఇక్కడ కూడా కండెన్స్డ్ ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేస్తాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ సి ఎంతమ్మా? 2. ఎందుకంటే సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్ 2 ఉంటాయి. కానీ ఫేజెస్ వచ్చేసి ఓన్లీ లిక్విడే ఉంది, అందుకని 1. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏరియా ఏసిడిఈబి దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది? బై వేరియంట్. ఇంకొక ఏరియా కూడా ఉందని చెప్పుకున్నాం. ఆ ఏరియా వచ్చేసి అట్ బిఎఫ్జి ఏరియా. ఇంకొక ఏరియా వచ్చేసి ఏంటన్నా? అట్ బిఎఫ్జి ఏరియా. ఇక్కడ మనకి ఒకే ఒక ఫేజ్ ఉంటుంది. సాలిడ్ ఫేజ్ ఒకటే. ఇక్కడ చూసుకున్న సాలిడ్ ఫేజ్ ఒకటే ఉంది, ఇక్కడ చూసుకున్న సాలిడ్ ఫేజ్ ఒకటే ఉంది. కానీ కాంపోనెంట్స్ మాత్రం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్. సో ఇక్కడ మనం కండెన్స్డ్ ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ సి ఎంతమ్మా? సి వచ్చేసి మెగ్నీషియం, జింకు 2 ఉన్నాయి కాబట్టి 2. పి వచ్చేసి ఓన్లీ సాలిడే ఉంది కాబట్టి 1. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ 1. అంటే ఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఎఫ్ 2 అయితే దాన్ని మనం ఏమన్నాం? మళ్ళా బై వేరియంట్ అన్నాం. ఈ మెగ్నీషియం జింక్ సిస్టమ్ అనేటువంటి 2 కాంపోనెంట్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో 3 ఏరియాస్ ఉన్నాయి. 2
3 కర్వ్స్ ఉన్నాయి, 2 ఏరియాస్ ఉన్నాయి, 2 యూటెక్టిక్ పాయింట్స్ ఉన్నాయి. కర్వ్స్ దగ్గరేమో సిస్టమ్ యూనివేరియంట్ యాక్ట్ చేసింది, ఏరియాస్ దగ్గరేమో సిస్టమ్ బైవేరియంట్ యాక్ట్ చేసింది, యూటెక్టిక్ పాయింట్స్ దగ్గరేమో అన్వేరియంట్ ఆర్ ఇన్వేరియంట్లా యాక్ట్ చేసింది. ఇవి రెండు కూడా అంటే సిల్వర్ లెడ్ సిస్టమ్ అండ్ మెగ్నీషియం జింక్ సిస్టమ్, ఇవి రెండు కూడా మనకి 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ అంటే అర్థం ఏంటి? వాటిలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. ఫేజెస్ చేంజ్ అవుతాయి, కర్వ్స్ దగ్గర ఏరియాస్ దగ్గర ఫేజెస్ చేంజ్ అవుతాయి, కానీ అన్నింటి దగ్గర కాంపోనెంట్స్ మాత్రం ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అందుకే వాటిని 2 కాంపోనెంట్ సిస్టమ్ అన్నాం. అలా కాకుండా 1 కాంపోనెంట్ సిస్టమ్ చూసుకున్నాం అనుకోండి, 1 కాంపోనెంట్ సిస్టమ్ దగ్గర కర్వ్స్ దగ్గర ఏరియాస్ దగ్గర కూడా మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని అవుతాయి? 1 అవుతాయి. అక్కడ ఏం చేంజ్ అవుతాయి? ఫేజెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడతో మనం 1 కాంపోనెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ కింద 2 చెప్పుకున్నాం. 1 కాంపోనెంట్ సిస్టమ్ కిందేమో వాటర్ సిస్టమ్ చెప్పుకున్నాం. 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ కిందేమో మనం సిల్వర్ లెడ్ సిస్టమ్ ఒకటి, ఈరోజు చెప్పుకున్నటువంటి మెగ్నీషియం జింక్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ చాప్టర్లో యాక్చువల్గా 4 సిస్టమ్సే ఉంటాయి. 1 కాంపోనెంట్ సిస్టమ్కి వచ్చేసి వాటర్ సిస్టమ్, 2 కాంపోనెంట్ సిస్టమ్ వచ్చేసి సిల్వర్ లెడ్ సిస్టమ్, మెగ్నీషియం జింక్ సిస్టమ్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రిమైనింగ్ సిస్టమ్ వచ్చేసి సాల్ట్ వాటర్ సిస్టమ్ ఉంటుంది. సాల్ట్ లాస్ట్ సిస్టమ్ వచ్చేసి సాల్ట్ అండ్ వాటర్ సిస్టమ్. సాల్ట్ కింద మనం సోడియం క్లోరైడ్ తీసుకుంటాం, అంటే NaCl తీసుకుంటాం. ఈ NaClలో వాటర్ సిస్టమ్, NaCl H2O సిస్టమ్, దీన్నే సింపుల్గా సాల్ట్ వాటర్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్లో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామమ్మా? అసలు ఫస్ట్ ఫేజ్ రూల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫేజ్ రూల్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమని చెప్పాము. మరి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పాం? ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాథమెటికల్ ఫార్ములా ఓన్లీ. మ్యాథమెటికల్ ఫార్ములా కింద మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయగలం తప్ప దీనిని మనం వర్డ్స్ కింద ఎక్స్ప్లెనేషన్ అనేది చేయలేము అని చెప్పాం. తర్వాత ఫేజ్ ఈక్వేషన్ ఏంటో చూసాం. దాంట్లో కొన్ని టర్మ్స్ వచ్చేసాయి. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2 అనేది ఫేజ్ ఈక్వేషన్. దాంట్లో C అంటే ఏంటో చూసాం, P అంటే ఏంటో చూసాం, F అంటే ఏంటో కూడా చూసాం. C అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, P అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్, F అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వాటిని సెవరల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ వాటర్ అంటే నెక్స్ట్ 1 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ కింద వాటర్ చెప్పుకున్నాం. 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ కింద సిల్వర్ లెడ్ సిస్టమ్ చెప్పుకున్నాం, మెగ్నీషియం జింక్ సిస్టమ్ కూడా చెప్పుకున్నాం. ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్స్ అనేవి ఆర్డినరీ ఫేజ్ ఈక్వేషన్ ఒబే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనే విషయం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు చేయట్లేదు? ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రెషర్ ఏమైపోతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. అందుకే మనం ప్రెషర్ కాన్స్టెంట్ అయిపోవడం వల్ల ఒక వేరియబుల్ కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి ఫేజ్ ఈక్వేషన్ కొంచెం రెడ్యూస్ అయిపోయింది. ఆ రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ వచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఇంకా నెక్స్ట్ మనకి రిమైనింగ్ మనకి ఉండేది ఏంటంటే నెక్స్ట్ ఈ క్లాస్ ఇంకా మనకి లాస్ట్ మిగిలింది ఈ చాప్టర్లో లాస్ట్ ఒకే ఒక సిస్టమ్ మిగిలింది, అదే సాల్ట్ వాటర్ సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీరు దీనికి సంబంధించినటువంటి ఈ ఫేజ్ రూల్కి సంబంధించినటువంటి నోట్స్ మీకు ఆల్రెడీ నేను వాట్సాప్ చేసేసాను. ఆ PDF మీకు పంపేయడం జరిగింది. మీరు ఈ సిస్టమ్స్ అన్నీ చదవండి. ఫేజ్ ఈక్వేషన్ చదవాలి, దాంట్లో ఉన్న టర్మ్స్ని విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ కూడా చదవాలి. తర్వాత 1 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అయినటువంటి వాటర్ సిస్టమ్, ఈ లెడ్ సిల్వర్ సిస్టమ్, తర్వాత మెగ్నీషియం జింక్ సిస్టమ్, సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్, 4 సిస్టమ్స్ మీరు చదవాలి. ఎస్ఏకి అడుగుతాడు. తర్వాత ఫేజ్ ఈక్వేషన్ షార్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు నోట్స్ పెట్టేస్తాం కాబట్టి మీరు లెసన్ విని వాటిని కూడా చదువుకుంటే అది మీకే మంచిది. ఓకే స్టూడెంట్స్, మనం ఇంకా నెక్స్ట్ ఈ సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.